ఇంజనీరింగ్ చదివి ఫారిన్ లో మంచి ఉద్యోగం చేసి దేశానికి తిరిగొచ్చిన ఒక యువ నాయకురాలి జీవితంలో ఇంతటి మలుపు వస్తుందని ఎవరు ఊహించగలరు? శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట ఇప్పుడు హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా చెన్నై పోలీసులకు అరెస్ట్ అయ్యారు. ఈ వార్త ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా సంచలనంగా మారింది. ఇదంతా మొదలైన రోజు జూలై 7 చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద ఒక అనుమానాస్పద మృతదేహం కనిపించింది. శరీరం పూర్తిగా చితికిపోయినా చేతిపై ఉన్న పచ్చబొట్లు, ముఖ్యంగా జనసేన గుర్తులు చూసిన పోలీసులు వెంటనే దిశ మార్చారు. మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు. అతను ఎవరన్న దానికన్నా అతని గతం పోలీసులకు మరింత ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే రాయుడు ఎప్పటి నుంచో వినుతకోట వద్ద వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆమె కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తిగా గుర్తించారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాయుడు వినుతకోటకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు తీసి అదే నియోజకవర్గానికి చెందిన ఓ కీలక రాజకీయ నాయకుడికి అందజేశాడట. ఆ వీడియోలు వినుతను రాజకీయంగా నాశనం చేయడానికే ఉపయోగించిందని టాక్. సమాచారం వినుత భర్త చంద్రబాబుకు తెలిసిన తర్వాత అది వారి వ్యక్తిగత జీవితానికే కాకుండా రాజకీయ పరువు నాశనానికి దారితీస్తుందని భావించారు. ఇదే సమయంలో ఆ రాయుడు రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఇతర పార్టీకి సమాచారం ఇస్తున్నాడన్న అనుమానం మరింత పెరిగింది. దీంతో ఈ వ్యవహారాన్ని శాశ్వతంగా ముగించాలనే ఉద్దేశంతో ప్లాన్ మొదలైంది. మొదట డ్రైవర్ రాయుడును ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో వినుతకే కాకుండా తన భర్తకు కూడా తన గురించి తెలిసిపోయిందని, తనను చంపేస్తారేమో అని ఒక చోటుకి రాయుడు వెళ్లినట్టు సమాచారం. రాయుడు ఎక్కడున్నాడో తెలుసుకున్న వినుత భర్త చంద్రబాబు వీరి అత్యంత సన్నిహిత స్నేహితులతో కలిసి రేణుగుంట వద్ద అతని హత్య చేశారు. కానీ మృతదేహం అక్కడే వదిలిపెడితే రహస్యాలు బట్టబయలైతాయనే భయంతో రాయుడి శవాన్ని చెన్నైకి తీసుకెళ్లి కూవం కాలువలో పడేశారు. ఇదంతా సినిమాలా అనిపించేది, కానీ ఇది నిజ జీవితంలో జరిగిందే. చెన్నై పోలీసులు రాయుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసును విచారించగా నిందితులుగా వినుతకోట, ఆమె భర్త చంద్రబాబు ఇంకా ముగ్గురిని గుర్తించి అరెస్టు చేశారు. ఇప్పటికే వారిపై హత్య, మృతదేహాన్ని తరలింపు, ఆధారాల నాశనం, కుట్ర లాంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కోర్టు వారిని రిమాండ్కు పంపింది. ఈ వార్త వెలుగులోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు, తమిళనాడులో కూడా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. వినుతకోట ఎవరో సామాన్య మహిళ కాదు, జనసేన పార్టీలో ప్రజల్లో ఆకర్షణ పొందిన యువ నాయకురాలు. ఆమె పేరు ఉన్నత విద్య, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలతో ప్రచారమవుతోంది. ఆమెపై వచ్చిన ఆరోపణలు పార్టీకి, ఆమె అభిమానులకు గట్టి ఎదురు దెబ్బగా నిలిచాయి. జనసేన పార్టీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం, పార్టీ లోపలే మరో నాయకుడి ప్రమేయం ఉన్నట్లుగా వస్తున్న ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు వినుత దంపతులు తప్పు చేసినా శిక్షించాలంటున్నారు. మరికొందరు ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ అసలు ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. రాయుడు ఏం చేశాడు? నిజంగానే అతని చేతిలో వినుత వ్యక్తిగత వీడియోలు ఉన్నాయా? అవి నిజమైనవా? అవి ఇచ్చిన వాడిని చంపడం సరైన పరిష్కారమా? లేక ఇది పూర్తిగా ఒక ప్లాన్, పొలిటికల్ ఎలిమినేషన్ కథనా? ఇంజనీరింగ్ చదివిన ఫారిన్ ఉద్యోగాన్ని వదిలి దేశానికి సేవ చేయాలని సంకల్పించిన వినుతకోట జీవితానికి ఇది నిజంగా అనుకోని మలుపు. ఆమెపై ఆరోపణలు నిజమైతే చట్టం ప్రకారం శిక్ష ఖాయం. ఆమె కుట్రకు గురై ఉంటే దాని వెనుక ఉన్న శక్తులను శిక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది. ఈ కేసు ఇప్పుడు న్యాయస్థానాల్లో విచారణలో ఉంది. నిజాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది మనకు ఇచ్చే ముఖ్యమైన సందేశం. ఎంత ఎదిగినా, ఎంత శక్తివంతుడైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. చూసారు కదండి ఈ షాకింగ్ నిజాన్ని. ఇలాంటి మరెన్నో పొలిటికల్ కథనాలతో మళ్ళీ కలుద్దాం. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక షేర్ చేయండి. మీ ప్రతి కామెంట్ మాకు కొత్త కథల కోసం ప్రేరణనిస్తుంది.